జగన్మోహన్ రెడ్డి అనకాపల్లి పర్యటన సూపర్ సక్సెస్ అయ్యింది. జనాలు కూడా భారీగా వచ్చారు. వర్షంలో ఫోటోలు సోషల్ మీడియా కార్యకర్తలు విపరీతంగా షేర్ చేశారు. అన్నీ వైరల్ అయిపోయాయి. మాకవరం పాలెం పోయి కాలేజ్ దగ్గర మీడియాతో మాట్లాడిన జగన్ ఎప్పట్లాగే అద్భుత స్పీచ్తో ఆకట్టుకున్నారు. ఈ పర్యటన వల్ల ఆయనకు మైలేజ్ రావడమే కాదు, జనం కోసం పోరాడుతున్నాడని, క్రౌడ్ పుల్లర్గా ఉన్నారని మరోసారి తెలిసిపోయింది. అసలు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న రాజకీయాలే చాలా మెచ్యూర్డ్గా ఉంటాయి. తాను ఓదార్పు యాత్ర చేపట్టినప్పటి నుండి ఆయన వ్యూహాలు చాలా ఫార్వర్డ్గా ఉంటాయి. ఎప్పుడు జనం మధ్యలో జగన్, జనం కోసం జగన్ అనేలా ఆయన ప్రోగ్రామ్స్ ఉంటాయి. అసలు గ్రౌండ్ లెవెల్ రియాలిటీ తెలుసుకుని దానికి తగ్గట్లుగా రాజకీయాలు చేద్దామన్న ఆలోచనలోనే జగన్ ఉంటారు. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి మాకువరం పాలెం వరకు జగన్కు 6 గంటలు పట్టింది. అంటే జనం ఏ రేంజ్లో జగన్కు బ్రహ్మరథం పట్టారో తెలుస్తోంది. ప్రతి చోట జనంతో మమేకమయ్యేలాకు ఏర్పాట్లు చేశారు. అవన్నీ చూసి వైసీపీ కార్యకర్తలే జగన్ ఓపికకు ఔరా అనుకున్నారు. ఇలా జనం కోసం నిలబడటమే కదా నిజమైన రాజకీయం అని మనసులో అనుకుని ఉంటారు. స్టీల్ ప్లాంట్ కార్మికులతో త్వరలో సమావేశం అవుదాం, స్టీల్ ప్లాంట్కు వ్యతిరేకంగా పోరాడదాం అని చెప్పుకొచ్చారు. జగన్ 5 సంవత్సరాల పాలనను ప్రజలు చూశారు. అంత తేలిగ్గా ఆ సంక్షేమ పాలనను మర్చిపోకుండా జగన్ ఎప్పటికప్పుడు తన పాలనను గుర్తు చేసేలా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆయన తాను వస్తే ప్రజలంతా హ్యాపీగా ఉండేవారని చెబుతున్నారు. తాను వస్తే గతంలో జరిగిన తప్పులు జరగనివ్వనని ప్రజలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నేను వస్తే పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడేవాళ్ళు, నేను వస్తే కాలేజీలో కట్టేసేవాడిని అంటూ చెబుతున్నారు. జగన్ని ఓడించిన ప్రజల కోసమే ఆలోచిస్తున్నారు అని ప్రజలు అనుకుంటున్నారు. ఏదైనా ప్రజల కోసం నిజాయితీగా పనిచేస్తే గుర్తిస్తారు. అలాగే జగన్కు ఓ స్ట్రాటజీగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.